ఇదెవరిదమ్మా? మీదేనా? మొత్తం పోయిందా? మొత్తం పోయింది సార్. వండుకొని గిన్నెలు లేవు, కట్టుకొని బట్టలు లేవు, మస్తు ఇబ్బంది ఉన్నది సార్. మేము ఇంటి మీకు రాత్రి తెలిసిందా వరద వస్తుందని? నైటే తెలిసింది సార్. మొన్న పొద్దున్న దాకా వర్షం పడ్డది. నీళ్ళు ఎక్కువైతే అంటే మేము చదువుకోలేకపోయినాం. నైట్ మధ్యరాత్రి నీళ్ళు వర్షం బాగా వచ్చింది. మేము పోయి రోడ్ ఎక్కినాం, అన్ని కొట్టుకుపోయినాయి సార్. ఎవరన్నా వచ్చి చెప్పిరా వరద వస్తుందమ్మా, మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కనీసం ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మా దగ్గరికి ఎవరు, మేమే వర్ధం చూసుకుంటుంటాం. మా అబ్బు జగన్ వర్ధం చూసుకుంటుంటాం సార్. మాకు ఎవరు చెప్పారు, నిర్దపోం మేము. ఎప్పుడు నీళ్ళు వస్తాయని మేము చూసుకుంటూనే ఉంటాం. అవతల పడ్డాం మేము. ఒక పానాలు మాత్రం కాపాడుకున్నాం, అన్ని పోయినాయి. ఇప్పుడు వర్షం బాగా వస్తుంటే మీకు భయం కాదా ఇలా పడుకుంటే? భయం అయితే సార్, మాకు ఎక్కడ ఆధారు లేదు. ఇది తప్ప కిరాయిలు కట్టలేము. ఈ పూట కూలి చేసుకుంటే తిన్నట్టు లేకుంటే లేదు మా బతుకులు. అది మా పరిస్థితి మా గది సారు. మేము ఈయనే ఉంటాం. ఎంత కష్టం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఆనే ఉన్నాయి, రోడ్ మీదనే ఉన్నాం సార్. మేము ఎక్కడికి పోలేం. మేము రోడ్ ఎక్కినాం. మేము ఎక్కడ పార్టీ ఆఫీస్ ఉంటది, ఆఫీసులో ఉంటాం సార్. మేము అందరం కుటుంబాలు అందరం ఒక ఆఫీసులు ఉంటాం. సమ్మర్లు అన్ని పోతే ఉంటుంటాయి. ఇక ఒక పానాలు మాత్రం కాపాడుకుంటాం. మా పిల్లలే, మా భర్త కష్టపడి కొనుక్కునే అన్ని పోతాయి సారు. తినడానికి ఒక గిన్నె ఉండదు, పల్లె ఉండేది, వండుకొని ఒక పొయ్యి కూడా ఉండేది, బియ్యం కూడా ఉండేది, కట్టుకొని బట్ట కూడా ఉండేది. మా పరిస్థితి ఇవన్నీ పోయినాయి. బియ్యం అన్ని పోయినాయి. బియ్యం కదా, బియ్యం పోయినాయి, అన్ని పోయినాయి, మొత్తం పోయినాయి. బోళ్ళు బొచ్చలని ఒక డ్రమ్మును కూలర్ అక్కడ దొరికితే తీసుకొచ్చుకొని పొద్దున్న సాఫ్ చేసుకున్నాం సారు. మళ్ళీ మేము ఉండాలంటే మాకు ఎక్కడ ఆధారు లేదు, మాకు కిరాయిలు లేవు, ఇండ్లు లేవు. ఇప్పుడు సాయంత్రం వండుకోవాలని ఇన్నే సార్. మా బతుకు మస్తు పరిస్థితి మంచిగా లేదు. నాకు ఇద్దరు కొడుకులు, నాకు కొడుకు కట్టిస్తలేరు ఇల్లు. మీరు ఎప్పటి నుంచి గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటే సార్, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు సారు. మాకు రేవంత్ రెడ్డి సార్ అన్న మమ్మల్ని పట్టించుకొని మాకు ఇంత ఇంద్రం ఇల్లు ఇచ్చి, మాకు ఇంత పట్టు ఇచ్చి సైడ్ వాళ్ళు కడితే మేము ఆయన కోరుకున్నది ఇది ఒక్కటే సార్. మాకు ఇంతకు ముందు ఎవరన్నా లీడర్లు మీ దగ్గరికి వచ్చారు? ఏం చేయలేదు. ఎవరెవరు వచ్చి మాటలు ఇచ్చిపోయారు? ఎవరు రాలేదు సారు. ఓట్లు అప్పుడు వస్తారు, మాతో ఓట్లు వేయించుకుంటారు, పోతారు సార్. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు. మేము 15 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి 5 సంవత్సరాల కానించి నీళ్ళు వస్తానే సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇట్లా వస్తాను అట్లా పోతాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కానించి మాకు ఇంత అన్నం పెడతాను. 3 రోజుల కానించి అన్నం మాత్రం పెడతాను, తింటాను, అన్నం పెడతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తానంటే మాకు అదే సంతోషం సార్. మాకు ఆ సార్ మాకు సైడ్ కాలువ కట్టించి, మాకు ఇల్లు పట్టించి, మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే మాకు అది ఒక్క కోరిక చాలు మాకు సారు. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది సారు. సో ఇది అత్యంత